ఈ సినిమాని అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసి రైతుల జీవితాలతో ఆడుకుంటే, ప్రజల మనస్తత్వాలతో ఆడుకుంటే ఎలా ఉంటుందో, ఏ విధమైన గతి పడుతుందో ఏ ప్రభుత్వానికైనా అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారండి. కాబట్టి ఈ సినిమాని అందరూ చూసి ఈ మేల్కొంటారని, రాజకీయ పార్టీల ఊబిలో చిక్కుకోకుండా ఉంటారని మేము ఆశిస్తున్నాము. ఈ అమరావతి రైతుల బాధలు, అమరావతి రైతులతో ప్రభుత్వం ఎలా ఆడుకుందో అనేది ఈ సినిమాలో చూపించారండి. కాబట్టి దర్శకులు చాలా ఉన్నతంగా ఆలోచించి, ఎక్కడ ఏ పార్టీని విమర్శించకుండా, ఏ పార్టీని పొగడకుండా, కేవలం రైతుల బాధల్ని మాత్రమే టార్గెట్ చేసి ఆ రైతుల బాధలు ఎలా తీర్చవచ్చు, దానికి పరిష్కార మార్గం ఏంటనేది ఈ సినిమాలో చూపించారు. కాబట్టి ఈ సినిమాని ఒక సినిమాలాగా కాదు, ఒక రాజకీయ పరంగా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగానో ఇంకో రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా తీశారని అనుకోకుండా ఇది ఒక్కసారి చూడండి. ఒకసారి చూసిన తర్వాత మీరే ఆలోచిస్తారు. కాబట్టి మేము చెప్పడం కాదు, అందరూ చూడండి. అందరూ వాళ్ళ కోసం, వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీల కోసం ఏదో సినిమాలు తీయించుకుంటున్నారు. కానీ ఇది రైతులు అన్యాయం అయిపోతున్నారు అని ఆలోచించి ఏమాత్రం అమరావతికి సంబంధం లేని ఒక బయట వ్యక్తులు తీసిన సినిమా ఇది. కాబట్టి ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదండి. దయచేసి మీరందరూ ఈ సినిమాను ఆదరించి ఒక్కసారి చూడండి. దయచేసి థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడమని కోరుకుంటున్నాను. ఈ సినిమా నిజంగా అమరావతి రైతుల యొక్క గాథలని రాష్ట్ర ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని కొంతమందికే తెలుసండి ఇప్పటి వరకు. అది రాష్ట్రంలో కాకుండా, దేశంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా రైతుల యొక్క బాధల్ని తెలియచేయడానికి ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నామండి అమరావతి రైతులుగా. కానీ ఈ చిత్రంలో యూనిట్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రైతుల యొక్క బాధల్ని చాలా చక్కగా వివరించారండి. ప్రతి సన్నివేశంలో నిజంగా రైతులు పడిన బాధలు జీవించినట్లుగా మాకు అనిపించినాయండి. చాలా బాగుందండి ఈ సినిమా. చిత్ర యూనిట్కి ధన్యవాదాలు. న్యాయ పోరాడానికి వెళ్ళిన సన్నివేశాలు నిజంగా చిత్రీకరించారండి. ఆ సన్నివేశంలో మేము పడిన ఇబ్బందులు కానివ్వండి, మేము ఎదుర్కొన్న సమస్యలను కానివ్వండి, వివరించిన విధానం చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. అమరావతి రైతుల కష్టం ఏంటి అనేది, అమరావతి రైతు ఉద్యమం ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది అనేది సినిమాలో బాగా చూపించారు దర్శకుడు. మామూలుగా అందరూ అమరావతి సినిమా చూడాలి. రాజధాని ఫైల్స్ పేరుతో వచ్చిన అమరావతి ఉద్యమానికి సంబంధించిన సినిమా చూసి తెలియని వాళ్ళకు కూడా రాజధాని విషయంలో జరిగిన అరాచకాలు ఏంటి, దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చూపించారు సినిమాలో. రేపు సార్వత్రిక ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకొని ప్రజలు సరైన తీర్పు చెప్పాలని మనసారా కోరుకుంటున్నాం. అమరావతి ఉద్యమం నేపథ్యంలో తీసిన ఈ సినిమాని ప్రజలు ఎంతగానో ఇష్టపడతారు. మామూలుగా రేపు సార్వత్రిక ఎన్నికల సమయంలోనైనా కానీ అమరావతి ఉద్యమం ఏంటి, దానికి సంబంధించి ప్రజలు పడిన కష్ట నష్టాలు ఏంటి అన్నది దీని మీద ప్రజలు తగిన తీర్పిస్తారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది స్వర్గీయ ఎన్టీఆర్. ఈ రోజున అమరావతి అనే దానితోటి తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అమరావతి రైతులు, అమరావతి ఆడపడుచులు, అమరావతి రైతు శ్రామికులు. జై అమరావతి, జై హో అమరావతి. జై అమరావతి, జై అమరావతి. ఏదైతే అమరావతి రైతుల యొక్క యథార్థ గాథల్ని బయటకు తీసుకొచ్చే విధంగా, ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా, ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు సినిమా కళ్ళకు కట్టినట్లుగా, అంటే యథార్థ దృశ్యాలకి ప్రతిరూపంగా ఈ రాజధాని ఫైల్స్ ఉంటుంది. ప్రజలందరూ పెద్ద ఎత్తున దీన్ని ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే తమ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని, వాస్తవాలని తెలుసుకోవడానికి ప్రజలందరూ ముందుకు ఉన్నారు. అందుకని ఈ రాజధాని ఫైల్స్ తీసినటువంటి చిత్ర యూనిట్ మొత్తానికి కూడా అమరావతి ఉద్యమకారులుగా మేము నిజంగా వాళ్ళకి రుణపడి ఉంటాం. ఎందుకంటే పడుతున్నటువంటి బాధలని, వ్యధలని బయటకు తీసుకొచ్చినటువంటి ఒక దమ్మున్న సినిమా ఇది. ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆదరిస్తారని భావిస్తున్నాం. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. సేమ్ అమరావతి ఎలా ఉందో అదే విధంగా ఐరావతి కూడా, జై అమరావతి, ఐరావతి కూడా అదే విధంగా ఉంది. జై అమరావతి. బాగుంది సినిమా, బాగుంది. రైతుగా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. రైతులుగా న్యాయంగా చూపించాడు. సినిమా చాలా బాగుంది, సూపర్. జై అమరావతి, జై జై అమరావతి. సినిమా చాలా సూపర్ గా ఉందండి. రాజధాని గ్రామంలో జరిగే అన్యాయం గురించి
భానుశంకర్ గారు దేశం మొత్తం చూపించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇది కల్పితమేమీ కాదు, రాజధాని గ్రామంలో రైతులకు జరిగిన యథాగథస్థినే ఇది. ఇది రాజకీయాలకు సంబంధించింది అంటున్నారు, రాజకీయాలకు సంబంధించింది కానే కాదు, ఓన్లీ రైతులకి సంబంధించింది. రైతుల్ని ఏ రకంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏది ఇచ్చారో అది కళ్ళ ముందు కనిపించేటట్టు భానుశంకర్ గారు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదములు చెప్తున్నామండి. జై అమరావతి. నిజంగా రైతుల కష్టాలు తెలిసినట్టు బాగా తీశారండి సినిమా. రైతు బిడ్డగా రవిశంకర్ గారు నిర్మించింది సినిమా మాత్రం బాగా ఉంది. నిజంగా రైతుకు జరిగిన అన్యాయం, ఈ అమరావతిలో జరిగిన వాస్తవాలన్నీ కరెక్ట్గా చూపించారండి. మేము ఎన్ని బాధలు పడ్డామో అవన్నీ కూడా తెలుసుకొని ఈ రాష్ట్రాన్ని ఈ సినిమా చూసైనా జనం మారి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలోకి వెళ్ళాలని చెప్పేసి మరీ జనానికి 5 కోట్ల ఆంధ్రులకి మరీ కోరుకుంటున్నామండి. ఈసారైనా జనాలు నిజాన్ని తెలుసుకొని ఎలాగైనా మెయిన్గా యంగ్స్టర్స్ కూడా బయటకు వచ్చి చేసిన ఈ మూవీలో ఇన్స్పిరేషనల్ స్టోరీ అందరూ తెలుసుకోవాలి. జై అమరావతి చాలా బాగుంది, చాలా న్యాచురల్గా తీశారు. చాలా రాజకీయాలకి దీనికి సంబంధం ఉందా? లేదు, జరిగిన అన్యాయాన్ని అంతా రియల్గా చూపించారు. ఏం జరిగిందమ్మా అన్యాయం అంటే? అసలు అన్యాయం అంటే మరి రైతులకి అన్ని ఎకరాల పొలాలు తీసేసేసుకొని ఇప్పుడు అక్కడ అమరావతి లేదు వేరే చోట పెడతామని అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటది కదా. అది మొత్తం ఈ సినిమా ఉందా? ఉంది. కల్పితాలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఏదో కొద్దిగా అక్కడక్కడ ఉంది కానీ అంత న్యాచురల్ గా. చూస్తారమ్మా, చెప్తారా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సినిమా గురించి ఎలా ఉంది? ఏమని చెప్తారు ఇంటి దగ్గర? జరిగిన ఇదే మొత్తం అమరావతి గురించి ఏం జరిగింది అనేది, ఎంత న్యాచురల్ గా తీసారనేది దాన్ని సినిమా చూసి తెలుసుకోండి అని చెప్తారు. సినిమా బాగుంది, చాలా బాగుంది చెప్తారు. థ్యాంక్ యూ. మేము దగ్గర నుంచి చూడలేకపోయినా వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ, వాళ్ళు పడిన బాధ ప్రతిదీ మాకు ఈ సినిమా ద్వారా తెలిసింది సార్. రాజధాని న్యాయస్థానం అనే ఒక సెంటిమెంట్ ఉంది కదా, చాలా బాధపడ్డారు సార్ వాళ్ళందరూ కూడా, ఇప్పటికీ ఇంకా బాధపడుతున్నారు. దీనికంటూ ఒక సొల్యూషన్ వస్తే బాగుంటుంది సార్. ప్రతి ఒక్కళ్ళు కదిలి రావాలని చెప్పి సినిమాలో బాగా చూపించారు సార్. సినిమా నిర్మాత డైరెక్టర్ ఎలా చేశారు? వాళ్ళు ఎంతో అనుభవంతో ప్రతి ఒక్కరిని అడిగి వాళ్ళ ఊర్లో మొదట స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎట్లా అయితే వాళ్ళు ప్రతి మెట్టు దగ్గర నుంచి కవర్ చేస్తూ మొత్తం ప్రతిదీ చూపించారు సార్. బాగుంది సార్, చాలా బాగుంది, సూపర్గా ఏమండి, చాలా బాగుందండి. ఎగ్జాక్ట్లీ జరిగినట్టు చేశారు. బాగుంది, బ్రహ్మాండంగా. సినిమా చాలా బాగుంది. చరిత్ర, మనం చూసిన చరిత్రనే మళ్ళీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అద్భుతంగా ఉంది సినిమా. ఇది ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ తీసాడు సినిమా. రైతులుగా 100% ఫేవరబుల్గా ఉంటుంది. ఏముంది అందరూ వాళ్ళు నిజాయితీగానే తీసాడు సినిమా, అందులో డౌటే లేదు. నిజాయితీగా తీసాడు సినిమా, బాగుంది. కంక్లూజన్ బాగుంది. కంక్లూజన్ జరగబోయేది ఇదే. సూపర్గా ఉంది. రాష్ట్రాన్ని బట్టిన పీడ వదిలింది అనిపించింది అనమాట. అలాంటి వాడు ఉండకూడదు. జై అమరావతి, జై అమరావతి. నిజ స్వరూపం ఈ సినిమా ద్వారా తెలిసింది ప్రజలకి. క్లైమాక్స్ సీన్ కనుక నిజంగా జరిగితే అమరావతి త్వరలోనే సాకారం అవుతుంది. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క సినిమాని చూసి ఈ ప్రభుత్వం చేసిన కుట్రల్ని అర్థం చేసుకొని మీరందరూ కూడా విజ్ఞతతో వ్యవహరిస్తారని మీరందరినీ సినిమా చూడాలని కోరుకుంటున్నాం. జై అమరావతి. బాగుంది, సూపర్ బాగుంది. బాగా వచ్చింది. రైతులు ఎలాగే చేశారు అలాగే టీవీ చూశారు, సినిమా కూడా తీశారు. బాగుంది, చాలా బాగుంది. సూపర్ ఉంది సినిమా. రాజధాని రైతులతో రియల్ గా చూసినట్టు అనిపించింది మరి. వాళ్ళంతా రియల్ గా చూసినట్టు అనిపించింది. నేను చూడలేకపోయామని ఫీల్ అవుతున్నాను.